బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. గ్లోబల్ ఆసుపత్రి ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విధ్వంసం సృష్టించిన మీర్ మొహిదుద్దీన్, బద్కర్ అలీ, మునాన్ఫా అలీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ చనిపోయింది. దీంతో ఆమె బంధువులు విధ్వంసానికి తెగబడ్డారు. డాక్టర్ల నిర్లక్ష్యమే చావుకు కారణమంటూ ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగలగొట్టారు. అయినప్పటికీ బంధువులు శాంతించలేదు. పోలీసులపైన ప్రతాపం చూపించారు. తమను అడ్డుకున్న సీఐపై దాడి కూడా చేశారు. మరోవైపు గ్లోబల్ ఆసుపత్రిలో డాక్టర్లు ధర్నాకు దిగారు. ఆసుపత్రిలో విధులు నిర్వహించాలంటే భయమేస్తుందంటూ చెబుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. గ్లోబల్ ఆసుపత్రి వద్ద ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు. వైద్యులు ఎలాంటి ఆందోళన చేయవద్దు అంటున్నారు. గ్లోబల్ ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించిన వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు 24th నైట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ గ్లోబల్ హాస్పిటల్లో 29th ఒక పేషెంట్ షమీం బేగం అని 45-50 ఏజ్ ఆమె చనిపోయింది. ఆమె 18th రోజు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 22nd వాళ్ళు ఫర్దర్ టెస్ట్ చేసినప్పుడు స్వైన్ ఫ్లూ అని చెప్పారు. ఇక్కడ ఈ డాక్టర్స్ కూడా వాళ్ళ సన్స్, ఆమెకు 3 కొడుకులు, వాళ్లకు కౌన్సిలింగ్ కూడా చేశారు. అంటే ఆమె ఎప్పటికప్పుడు మా హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందని ఆమె చెప్పారు. సో అన్ఫార్చునేట్లీ ఆమె 24th రోజు ఇక్కడ హాస్పిటల్లో సీరియస్ అయినప్పుడు వాళ్ళ కొడుకును పిలిచి డాక్టర్స్ మాట్లాడదామని లోపల పిలిచినప్పుడు అప్పటికి ఆమె కార్డియాక్ అరెస్ట్ అయిపోయిన తర్వాత పంపింగ్ చేస్తూ ఉన్నారు. అది చూసేసి ఆ 3 సన్స్ అక్కడే ఉన్నారు. ఎమోషనల్గా బయటకు వచ్చేసి మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫర్నిచరు, అద్దాలు పలగొట్టడము, ఏదైతే చేయకూడదో ఏదైతే చట్టసమ్మతం కానీ ఒక పనిని వాళ్ళు చేశారు. దట్ ఈస్ అగైనెస్ట్ ది లా, ఇల్లీగల్ యాక్టివిటీ. ఇక్కడ పోలీసు వాళ్ళని అడ్డుకోవడము, ఇక్కడ హాస్పిటల్లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా అడ్డుకోవడము, తోవేయడం జరిగింది. దానిపైన ఈ హాస్పిటల్ అథారిటీస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మేము వచ్చేసి క్రైమ్ నెంబర్ 691/2018 అండర్ సెక్షన్ 148, 324, 332 అంటే పోలీస్ అఫీషియల్ అబ్స్ట్రక్షన్ చేయడము, 353 అబ్స్ట్రక్షన్ చేయడం, 427 రెడ్ విత్ 149 ఐపీసీ అండ్ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్స్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్ అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ యాక్ట్ 2008. ఈ సెక్షన్ అనేది ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ దిస్ ద ఫస్ట్ టైం వీ ఇంపోజ్డ్ దిస్ సెక్షన్. పర్టికులర్లీ దిస్ సెక్షన్ ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టాము. ఈ సెక్షన్ కింద రేపు రికవరీ కూడా వీళ్ళ ఇండివిజువల్ ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళు దే హావ్ టు బేర్ ది కాస్ట్. నేను చెప్పేది ఏంటంటే ఈ వ్యవస్థలో మనం ఉన్నాము. వీ హ్యావ్ టు విత్ ఇన్ ద వర్క్ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ది లా. ఆ లా ప్రకారం, చట్ట ప్రకారం ఫ్రేమ్వర్క్లో ఉండాలా. ఎవ్వరు కూడా చట్టానికి అతిథులు గారు. ఫస్ట్ గుర్తుంచుకోవాలి, చట్టానికి అతిథులు గారు. వాళ్ళకి ఏదైనా ఉంటే, పేషెంట్స్కి ఏదైనా ఉంటే, వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా ఉన్నా, హాస్పిటల్కి ఏదైనా అనుమానం ఉన్నా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మేము రెఫర్ చేస్తాము. రెఫర్ చేసిన తర్వాత ఏదైనా మెడికల్ రిపోర్ట్లో వాళ్ళకి అగెనిస్ట్గా వస్తే డెఫినెట్ డాక్టర్ కానీ ఎవరు కానీ మేము కానీ ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళకి డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. అది